వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. భారత్ మూడో కప్ను గెలిచి చరిత్ర సృష్టించాలని యావత్ దేశమంతా ఎదురుచూసింది. న్యూజిలాండ్పై టీమిండియా గెలిచి సత్తా చాటాలని నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని క్రీడాకారులు సైతం ఆకాంక్షిస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఈరోజు ఫైనల్స్ T20 వరల్డ్ కప్ది. ఆల్రెడీ 2 times ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అలాగే థర్డ్ టైం కానీ గెలిచిద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన దగ్గర బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అంతా ఉన్నాయి. ఆల్రెడీ సంజు శాంసన్ కానీ లాస్ట్ 2 matches నుంచి ఫామ్లోకి వచ్చినారు. అభిషేక్ శర్మ కొంచెం కొలాప్స్ అయినా కానీ ఫైనల్స్లో కొడతారని చెప్పేసి అందరం అనుకుంటున్నాము. అలాగే కొట్టాలి. అండ్ బూమ్రా బౌలింగ్ బాగుంది. హార్దిక్ పాండ్యా చాలా మంది బౌలర్స్ కానీ ఉన్నారు. ఫీల్డింగ్ అని బెస్ట్ ఉంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఇండియా. నా పేరు సాత్విక్. నేను ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరగబోతుంది. ఈరోజు ఇండియా విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ కానీ బాగా ఫామ్లోకి వస్తే 250 అబో ఈజీగా కొట్టేయచ్చు. ఇంకా బూమ్రా, హార్దిక్ పాండ్యా కానీ బాగా బౌలింగ్ వేస్తే వాళ్ళు వికెట్స్ త్వరగా అయిపోతాయి. ఇంకా అక్షర్ పటేల్ క్యాచెస్ బాగా చేస్తున్నారు. ఇలాగే ఇండియా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ ఇండియా. నా పేరు భావన. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ బౌలింగ్ ఫీల్డింగ్ అందరూ బాగా చేస్తున్నారు. బ్యాటింగ్ కూడా 250 అబౌవ్ స్కోర్ చేస్తే ఇండియా మ్యాచ్ గెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఈరోజు ఫైనల్స్ T20 వరల్డ్ కప్ది. ఆల్రెడీ 2 times ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అలాగే థర్డ్ టైం కానీ గెలిచిద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన దగ్గర బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అంతా ఉన్నాయి. ఆల్రెడీ సంజు T20 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. భారత్ మూడో కప్ను గెలిచి చరిత్ర సృష్టించాలని యావత్ దేశమంతా ఎదురుచూసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ నెల్లూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మల్లికార్జున్, ఏదైతే టీమిండియా ఎదురు చూస్తున్నట్టు ఈరోజు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులతో మనం ఉన్నాము. అయితే ఈరోజు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య పోరు యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. అయితే ఇప్పటికే మనం 2 కప్పులు T20 కలిసి గెలుచుకున్నాం ఇండియా. అయితే ఈ 3వ కప్పు కోసం ఈ యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. అయితే క్రీడాకారులు కూడా దీని మీద ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మనం ఈ కప్పు గెలుచుకున్న క్రీడాకారులు కూడా చెప్తున్నారు. అయితే క్రీడాకారులు మనతో ఉన్నారు. ఒకసారి ఇండియా క్రికెట్ టీం గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో బ్యాటింగ్ బౌలింగ్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. బ్యాటింగ్ లో సంజు శాంసన్ కానీ లేదంటే చాలా మంది ఇంకా ఉన్నాయి. ఇషాన్ కిషన్ అలా చాలా మంది బ్యాట్స్మెన్స్ చాలా ఉన్నారు. అండ్ ఇషాన్ కిషన్ లాస్ట్ 2 matches నుంచి బాగా ఫామ్ లో ఉన్నాడు. 97, 38 అలా స్కోర్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ కానీ అలాగే స్కోర్ చేస్తారని అనుకుంటున్నాం. ఇషాన్ కిషన్ కానీ ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నారు. అలాగే తిలక్ వర్మ వీళ్ళంతా బాగా స్కోర్ చేస్తున్నారు. అలాగే ఫామ్ లో కానీ వెళ్తే ఖచ్చితంగా ఈసారి కప్ మంది అనుకోవచ్చు. బౌలర్స్ కానీ బూమ్రా, హార్దిక్ పాండ్యా లైక్ వీళ్ళందరూ చాలా బౌలింగ్ చాలా వెల్ వేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఫీల్డింగ్ అని చూస్తే మన దగ్గర బెస్ట్ ఫీల్డింగ్ గా ఉంది. మన దగ్గర అక్షర్ పటేల్ ఎవ్రీవన్ ప్రతి ఒక్క బాగా ఫీల్డింగ్ చేస్తున్నారు. అలాగే ఈసారి ఎలా అయినా థర్డ్ వరల్డ్ కప్ మనకే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. దీంతో కూడా మరో క్రీడాకారుడు స్టేడియంలో మంచి పేరున్న యువకుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇండియా టీం ఈరోజు గెలవబోతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ మొత్తం సీజన్ అవుట్ ఆఫ్ ఫామ్ ఈరోజు ఫామ్ లో వస్తాను అనుకుంటున్నాను. ఈరోజు ఆల్ ద బెస్ట్. అదేవిధంగా లాయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించినారు. అదేవిధంగా కొన్ని రోజుల నుంచి క్రికెట్ మీద ఎంతో అభిమానులు చూస్తున్నారు. అదే ఉత్కంఠభరితంగా జరగబోయే క్రికెట్ గురించి లాయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులు మనతో మాట్లాడతారు. ఈ క్రికెట్ అనేది అందరూ మేము చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉన్నాము. మేము ఎప్పుడు కూడా భారతదేశం తరఫునే ఉంటాము. ఆల్ ది బెస్ట్ ఇండియా ఫస్ట్. తర్వాత వచ్చేసి సెంటిమెంట్ గా తీసుకున్నా కూడా మనం జింబాబ్వే మీద ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఓడిపోయిందో అది ప్రతిసారి మనం వరల్డ్ కప్ గెలుచున్నాము.
ఈసారి కూడా ఆస్ట్రేలియా జింబాబ్వే ఓడిపోయింది కాబట్టి సెంటిమెంట్ గా కూడా భారతదేశం మళ్ళీ వరల్డ్ కప్ గెలుస్తుందని, మూడోసారి ఆ కప్పుని కైవసం చేసుకుంటుందని మేము ఎంతో సంతోషంగా ఆనందంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ విషయంలో. అదేవిధంగా అందరూ కూడా టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే అది ఇండియా. ఇండియాకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. వి లవ్ ఇండియా అండ్ వి సపోర్ట్ ఇండియా అండ్ ఆల్ ది బెస్ట్ ఇండియా అండ్ ఇండియన్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ. ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ పై యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అయితే ఉదయం నుంచే ఎప్పుడెప్పుడా అని క్రీడా అభిమానులు చూస్తున్నారు. ఓవరాల్ గా ఈ రోజు జరగబోయే మ్యాచ్ పై అందరూ వాళ్ళ ఉద్యోగాలు కానీ మానేసి ఈ రోజు అందరూ టీవీల మీద నిమగ్నమయ్యే పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బేర్ న్యూస్, నెల్లూరు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.